నిజంగా అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. అబ్బా ఎందుకండి ఎన్ని కోట్లున్నా ఉప్పు కారాలు తినలేని జన్మ వేస్ట్ ఏమా? సూపర్ అంటే సూపర్ ఉంది. అబ్బా నాకైతే మాటలు లేవు. కమ్మటి భోజనం. ఆహా ఈ ముక్క ఇట్లా నంచుకొని బాబాయ్ ఇది కాదు నేను సిరి. ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి అన్నం తీసుకొచ్చాను. ఏదైతే పచ్చడి కలిపామో అదే గిన్నెలో ఫ్రెష్ పచ్చడి తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం అండి ఇలాంటి పచ్చడి పెట్టడం. ఇదిగోండి బాస్మతి రైస్ వేడిది. ఈ సీన్ కోసం కదా ఎప్పుడెప్పుడా ఎదురు చూసేది. ముద్దపప్పు ఫస్ట్ అమ్మా ముద్దపప్పు పక్కన పెట్టేసి ఆవకాయతో తిన్నాం. ఓకేనా? నెయ్యి వేసి ఆవకాయ అసలు ఎలా ఉందో టేస్ట్ చేయాలి ఫస్ట్. వేసి పోసి ఇందులో మాత్రం లిమిటేషన్ ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. ఆంజనేయ ఆవకాయ కదలమ్మ. చాలేమ్మా. తెల్ల చీర కట్టుకున్నా మొత్తం రెడ్ అయిపోతుంది. అయినా పర్వాలేదు ఫ్రెండ్. పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ పచ్చడి అని చెప్పేసి ఆహా ఓహో నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కమ్మటి పచ్చడి పెట్టిన డబరాలో ఇలా కలుపుకొని మన పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమందితోటి ఇలా కూర్చొని తింటుంటే ఉంటది ఫ్రెండ్స్. అసలు మీకు తెలీదు ఈ పచ్చి మామిడికాయలో నుంచి ఒక పచ్చిదనం వాసన, ఇందులో నుంచి నెయ్యి వాసన. అబ్బాబ్బా ఆహా అవును. చూడండి కొంచెమైన కాయ. చూడు సిరి ఎన్ని కాయలు. పట్టుకో మనమే కోసుకుందాం. పొట్ట తీసుకురామా సిరి. చూడు ఎలా కోసేస్తున్నారు. పట్టుకో చేతికి అన్ని అంటుకుంటే ఉండవా? అలా అంటే బుట్ట తీసుకొస్తారు. బుట్ట తీసుకుని చెట్టు నిండా కాయలే మొత్తం కోస్తున్నారమ్మా. పట్టుమని ఒక కాయ కూడా తినలేము. ఏం చేస్తాం? పులుపు. పచ్చి అయ్యి పండుగ పచ్చి అనే ఏమైందమ్మా? కళ్ళలో పడిందా? మీద పడింది చూడు అక్కడ. దాన్ని ఎత్తి మీద పడింది. వాటర్ తీసుకురా తొందరగా. మరే చెప్పిందే 100 సార్లు చెప్తూ. మరి కాలు కంటే మళ్ళీ పెట్టుకున్నావు. సిరి ఏంటి? మామిడికాయల హడావుడి, మామిడికాయల పండగ. ఈరోజు పచ్చడి. ముందు పగిలిపోయింది, జరగండి అన్నారు. ఇంకా ఇదిగోండి ఇవన్నీ మామిడికాయలే. ఇదిగోండి చూసారా
అన్ని పచ్చి ఫ్రెష్ మామిడికాయలు సరిపోతాయి అనుకొని వచ్చాము. ఇక్కడైతే ఇక చూసే కొద్ది ఎన్నో కాయలు ఏం చేసుకోవడానికి. మొహం మీద పడింది సిరి. ఇప్పుడు మళ్ళీ పడతాయి, జాగ్రత్త పోయి. కాయల్లో నుంచి ఎలా వస్తుందో తెలుసా రసం. మరకలు పడితే పోవంట, మొహం మీద పడింది. ఏం చేయను, ఇప్పుడే పింపుల్స్ తగ్గినాయి అనుకుంటున్నాను. ఏం చేసుకుంటాం, పట్టుమని ఒక కాయ కూడా తినే అంత దమ్ము శక్తి రెండూ లేదు. ఏదమ్మా రండి, ఎన్ని కాయలో చూడండి. ఇందులో బాగా పచ్చిగా ఏ ఉంటాయో ఏ ఉండవో తెలియదు కదా. ఇవి అయితే పచ్చడి మామిడికాయలే. ఈ సంవత్సరం మా ఛానల్లో నేను పెడుతున్నా మామిడికాయ పచ్చడి. అది ఓహో వాసన గుమాయిస్తుంది మామిడికాయలు. ఒక ప్లేట్ గుడ్డ పెట్టి తొడుస్తూ ఉండి చెప్పచ్చి. ఇందులో ఏమో బుట్లో ఏమా గుడ్డ పెట్టి తోడనా. కాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని గాలికి ఆరిన తర్వాత పచ్చడి పెట్టాలా. తడి తగిలిందంటే మాత్రం నిలవ ఉండదండి. చెట్టు కాయలు ఎక్కడెక్కడ తీసి వస్తారని భయంగా ఉంది. నేనేమో ఈ చెట్టు కింద ఇలా ఏలాడుతానే వీడియో తీయాలని నా కోరిక. ఏం చేయను అవా. మామిడికాయ పచ్చడి అసలు నిజంగా నాకెంత ఇష్టం అంటే, కానీ మామిడికాయ ఒకటి తింటే మొహం నిండా పింపుల్స్ వచ్చేస్తాయి. ఏం చేయను నేను. ఆల్రెడీ 2-3 తెచ్చుకుంది మామిడికాయలు. ఇప్పుడు ఒంటి మీద ఇక్కడ పడింది, ఇక్కడ పడింది. కానీ ఏ టైం ఎలా ఉంటుందో ఏమో. డబ్బులు ఉన్నా లేకపోయినా పచ్చళ్ళు అనేది పెట్టుకొని ఇంట్లో స్టోరేజ్ చేసుకోవాలా. ఎటువంటి కష్టకాలం వచ్చినా సరే మామిడికాయ మనిషి అక్కడ ఉంది. ఎటువంటి కష్టకాలం వచ్చినా సరే ఉంటాయి. అయిపోయినాయా? పండిందా? పండిందా? కోసుకొని తిన్నాం. కత్తి ఇది కూడా పండుగనే అనిపిస్తుంది. అంత పండుగ కత్తి అది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకుందాం. ఏమో బాగుందా? చెట్టుకాయ ఫ్రెష్ గా ఉంది. పైన గ్రీన్ ఉంది, లోపలేమో పండు ఉంది. ఆహా, మామూలుగా లేదు. ఇగా ఉన్నాయమ్మా. ఇందులో కొన్ని చెట్టుకే పండినాయి. అడుగు నాకు నేను తింటా. తీపిగా ఉంటేనే తింటా. స్వీట్ ఉందమ్మా. పండ్లు ఉన్నాయి. భలే ఉంది. లేదు ఇంకొంచెం ఉంటాయి. ఒక కాయ ఇస్తాను, అది కట్ చేసి తింటావా? వావ్,
అది ఆవు పిండి, ఆవాలు ఎండబెట్టేసి ఫ్రై చేసేసి పొడి చేసా. 1 గ్లాసు. మనకి గుజ్జు ఎక్కువ కావాలంటే మనం ఆవు పిండి ఎక్కువ వేసుకోవచ్చు. మెంతు పిండి మితంగా వేసుకోవాలమ్మా. మెంతు పిండి ఎక్కువ వేస్తే చేదు వచ్చింది, చేదు కలర్ వస్తుంది. ఓకేనా? ఇదిగో 1 గ్లాస్ పోసి 1/2 గ్లాస్ వరకు పోసా. ఈ సంవత్సరం కొంచెం లిమిటెడ్ గానే పెడుతుంది మా మమ్మీ పచ్చడి, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి. ఇదేంటిది? మెంతులు. ఓకేనా? మెంతు పౌడర్ కొంచెం రఫ్ గా చేసా కావాలని. అది పంట కింద తగులుతుంటేమా బాగుంటది. కొంచెం 1 స్పూను పసుపు. ఓకేనా? పక్కన పడేసి చూడండి. కారం మీరు ఎంత తింటారో చూసుకొని అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. కారం అనేది లేకపోతే అసలు ఈ చట్నీకి కలరింగ్ అనేది ఉండదండి. మామిడికాయ పచ్చడి ఎర్రగా 3 గ్లాసులు పోసాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొంచెం పోసేద్దాం. అది 1/2 కేజీ ప్యాకెట్ ఇది. సాల్ట్ సరిపోద్ది. అందులో పెట్టేసేసా తక్షి. ఈ రోజైతే ముద్దపప్పు వేసుకుని ఉమ్మేద్దామని. చూడండి, వెల్లుల్లిపాయలు ఈ దగ్గర 1/2 కేజీ ఒలిస్తే ఈ నెయ్యిని మొత్తం కలుపుకోవడమే. సంవత్సరం పాటు ఉండే మామిడికాయ పచ్చడి లేటుగా పెడుతున్నాను. మే నెలలో నాకు కుదరలేక అసలు మా అమ్మాయికి కాలేజీని తీసుకురావడం దిగబెట్టడం నా పని అయిపోయింది. ఏం చేస్తాం? ఆ ప్రయాణంలో భాగంగా ఇలా తయారైపోయా నేను. అన్నిట్లో లేటు. ఇదిగోండి పల్లి నూనె, పచ్చి ఇలా అన్ని పౌడర్లు కలుపుకుంటే ఇలాంటి పచ్చళ్ళు ఎటువంటి తాలింపు కానీ ఉడకబెట్టడం కానీ లేకుండా సంవత్సరాలు ఉంటుందంటే ఈ పచ్చళ్ళు పెట్టే మన ఆంధ్ర వాళ్ళు మామూలు వాళ్ళ. ఆయిల్ మనకి కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. సాల్ట్ అయినా ఎక్కువైనా తక్కువైనా. ఇవి 10 కాయలండి, పెద్ద కాయలు 10 కాయలు. ఇవ్వండి ఫ్రెండ్స్, కాయలు అయితే నేను పెద్ద ముక్కలే కొట్టించానండి. మనం అంతా పెద్ద పెద్దగానే చేస్తాం. గారెలు చేసినా పచ్చడి చేసినా మైండ్ పోవాలన్నమాట. లేదమ్మా ఇది పక్కన పెట్టు. వైట్ చీర కట్టుకొని వచ్చానా. మనం కావాలంటే ఆయిల్ పోసుకోవచ్చు తర్వాత అయినా. సాల్ట్ తగ్గినా సరే 3వ రోజు ఫ్రెష్ గా 3 రోజులకి తినేస్తారమ్మా. ఇప్పుడు చూడు నేను వేడి కలిపి మీకు ఎలా పెడతాను ముద్దలు ముద్దలుగా. 10 పెద్ద సైజు మామిడికాయలకి ఈ మోతాదులో వేసుకోండి. గుజ్జు అయితే మనకి ఎక్కువ ఉండాలని నేను ఆవు పిండి ఎక్కువే పోసాను. ఓకేనా? అమ్మ ఆవకాయ పచ్చళ్ళు ఎప్పటికీ బోరు కొట్టవండి. అమ్మ బతుకున్నంత కాలం ఆవకాయ పచ్చడి ఎప్పటికీ బతికే ఉంటుంది. అంటే ఎప్పటికి బోరు కొట్టదు. దేశ విదేశాల్లో ఉన్నా సరే ఈ పచ్చడిని అమ్మ చేసి పిల్లలకు పంపిస్తే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది పచ్చడి అనేది ఇంత అంత ఎందుకు చేసుకోరో తెలుసా ఫ్రెండ్స్? మనం మన చుట్టాలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించడం కోసం ఎక్కువ చేసుకుంటాం. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ప్రేమను పంచేది ఇలాంటి పచ్చళ్ళ దగ్గరే. చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అవి కొంచెం చేసి పంపించారనుకోండి, నిజంగా ఇప్పుడు చెప్పాలంటే ఈ డైట్ గట్రా అయిపోయిన తర్వాత పచ్చళ్ళు గిచ్చళ్ళు తినడానికి ఆలోచిస్తున్నాం. కానీ మనకి ఏదైనా కష్టకాలం వస్తే పచ్చళ్ళు వేసుకొని తిని డబ్బులు మన దగ్గర తక్కువ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, కూరగాయలు తెచ్చుకునే పొజిషన్ లేకపోయినా ఈ మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలాంటివన్నీ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ₹1 మనకి వర్షాకాలంలో కొంతమందికి పనులు ఉండవు. అలా పనులు లేనప్పుడు మామిడికాయ పచ్చడి అన్నం వేసుకొని తిని స్టోర్ బియ్యం అయినా వండుకొని తినేసి కాలం గడిపేయచ్చండి. ఏం చేస్తారు ఫ్రెండ్స్? అందరి దగ్గర డబ్బులు ఉంటాయా చెప్పండి? కష్టం సుఖం అన్నీ. అది ఇలా బాగా కలపాలండి. కలిపి మనకి తడి తగలకూడదు, డబరా పొడిగా ఉండాలి. కాయ కడిగి గాలి గారబెట్టి ముక్కలు కొట్టించేటప్పుడు ఆ ముక్కలు కూడా 1/2 గంట బయట ఎండలో కానీ
ప్రకృతి గాలికి కానీ ఆరబెట్టేసి మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ ముందు ఎండబెట్టుకొని వేయించుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా చల్లారిన తర్వాత డబ్బాలు వేసుకొని మనం ఏ రోజు చేసుకుంటాం ఆ రోజు ఇలా కలుపుకోవాలి. డబరా తడి ఉండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే మీకు సంవత్సరం అనేది నిల్వ ఉండదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టుకొని తింటారు. ఎందుకు అనంటే అది తడి తగలకపోతేనే. కాయలు కూడా ఫ్రెష్గా ఉండాలి. పండిపోయిన కాయలతో పచ్చడి పాడైపోయింది. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క దబ్బా. మా చిన్నప్పుడు మా అమ్మ ఇంత పెద్ద దబ్బలు కొట్టించేది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీడియం దబ్బలు కొట్టించకూడదు మా అమ్మని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద దబ్బా, ఒక దబ్బా వేసుకొని ఇంత గ్రేవీ వేసుకున్నా చాలు. మీరు కంచం అన్నం తినేయచ్చు 2-3 దబ్బలు వేసుకునే బదులు. ఓకేనా? ఇది మనం ఎంత శుభ్రంగా ఇలా పట్టుకొని ఉప్పు కారాలు కలిసినయో లేదో చూసుకొని మనం ఇప్పుడు ఒక ముద్ద అన్నం వేసుకొని ఇందులోనే తినేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా శిరీష, ఇది మనకి 3 రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది. కర్రీ ఉడికిన తర్వాత పైకి ఆయిల్ ఎలా తేలిద్దో అలా తేలిద్ది. ఈ ముక్కకి ఉప్పు కారం పట్టేసి ముక్కలో ఉండే రసం కూడా బయటకు వచ్చేసి ఇంకా ఆయిలీగా ఉంటది. ఆ సందర్భంలో మనం కొంచెం అన్నం పెట్టుకొని తిని చూసి సాల్ట్ తగ్గితే సాల్ట్ కలుపుకొని ఆయిల్ తగ్గితే ఆయిల్ కలుపుకోవచ్చు. గుజ్జు గుజ్జుగా చూడు, కొత్త ఆవకాయమా? ఏమో ఫ్రెండ్స్, నేను ఇలా చేస్తున్నాను. రేపు పొద్దున మా పిల్లలకి ఎప్పుడు నేను గుర్తుండిపోవాలి. అందుకనే పచ్చడి నేను తినకపోయినా డైట్లు చేసిన పచ్చడి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పచ్చడి ఇంట్లో డేట్లు నెలసరి ఏం రానప్పుడు ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు చూసుకొని ఈ పచ్చడి పెడతారు. ఎందుకంటే పచ్చడి చిన్నపిల్లలు అంటు ముట్టు తగిలితే పాడైపోతారు. చిన్నపిల్లలు కూడామా అంటు ముట్టున్నోళ్ళు ఎత్తుకుంటే పాడైపోతారు, ఎండిపోతారని చెప్పేసి ఏడుస్తుంటారని చెప్పేసి పిల్లల్ని ఎత్తుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పచ్చళ్ళు కూడా అంతే, శుద్ధి శుభ్రంగా పెట్టకపోతే నిలవ ఉండవు. అందుకనే పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి పెట్టేటప్పుడు తలస్నానం చేసి శుభ్రంగా ఉండి ఈ పచ్చడి పెడతారు. ఆ పచ్చడి పెట్టిన తర్వాత కూడా దేవుడి దగ్గర పెట్టుకొని 3 రోజులు, 3వ రోజు దేవుడి దగ్గర కొంచెం పెట్టి ఆ తర్వాత అన్నం వండుకొని అన్నంలో కలుపుకొని తింటారు. ఓకేనా? అంత ఉంటది. ఎందుకంటే 1 సంవత్సరం ఉండాలి కదా. ఒక ఆస్తి లాంటిది ఇది. 1 సంవత్సరం నిలవ ఉంటుందంటే ఇది ఆస్తి లాంటిదేనమ్మా. మరి అందుకనే దీన్ని ఇంత ఇంపార్టెంట్ ఇస్తారు. అది ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయింది పచ్చడి. మొక్క చూడండి, మామిడికాయ మొక్క. ఎర్రగా ఉందాం అయిపోయిందమ్మా. ఇది కలుపుకొని ఇంట్లో నుంచి ముద్దపప్పు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో నుంచి అన్నం తీసుకొచ్చాను. ఏదైతే పచ్చడి కలిపామో అదే గిన్నెలో ఫ్రెష్ పచ్చడి తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం అండి ఇలాంటి పచ్చడి పెట్టడం. ఇదిగోండి బాస్మతి రైస్ వేడిది. ఈ సీన్ కోసం కదా ఎప్పుడెప్పుడా ఎదురు చూసేది. ముద్దపప్పు ఫస్ట్ అమ్మా ముద్దపప్పు పక్కన పెట్టేసి ఆవకాయతో తిన్నాం. ఓకేనా? నెయ్యి వేసి ఆవకాయ అసలు ఎలా ఉందో టేస్ట్ చేయాలి. ఫస్ట్ వేసి ఇందులో మాత్రం లిమిటేషన్ ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. దీంట్లో చూపించు. ఆంజనేయ ఆవకాయ కదలమ్మ. చాలేమ్మా. తెల్ల చీర కట్టుకున్నా మొత్తం రెడ్ అయిపోతుంది. అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ పచ్చడి అని చెప్పేసి ఓహో నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కమ్మటి పచ్చడి పెట్టిన డబరాలో ఇలా కలుపుకొని మన పిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమందితోటి ఇలా కూర్చొని తింటుంటే ఉంటది ఫ్రెండ్స్. అసలు మీకు తెలీదు, ఈ పచ్చి మామిడికాయలో నుంచి ఒక పచ్చిదనం వాసన, ఇందులో నుంచి నెయ్యి వాసన. అబ్బాబ్బా. కొత్త ఆవకాయ పచ్చడి
హ్యాపీగా తినండి అమ్మా. ఎప్పుడు కూడా నేను గుర్తుండిపోవాలి మా పిల్లలకి. నిజంగా అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. అబ్బా ఎందుకండి ఎన్ని కోట్లున్నా ఉప్పు కారాలు తినలేని జన్మ వేస్ట్. ఏమా సూపర్ అంటే సూపర్ ఉంది. అబ్బా నాకైతే మాటలు లేవు. కమ్మటి భోజనం. ఆహా ఈ ముక్క ఇట్లా నంచుకొని ఉందా తిను. ఆహా తిరిగిపోయిందమ్మా. ఇప్పుడు కూడా ఈ పిల్ల పప్పు వేద్దామమ్మా. పప్పు వేసి పర్లేదులే ఇంక నేను ఎందుకు నెయ్యా నెయ్యినా ఏయ్ బాగుంటుంది. నెయ్యి మునిగిపోవాలి సిరి. ఆహా పప్పు వేసుకోవాలా బాగా. వేసేయి వేసేయి. చాలు. ఏంది పప్పు నెయ్యి ఒకే కలర్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ నిజంగా. ఆహా ఓహో అసలు బిర్యానీలు గిర్యానీ అన్ని వీటి ముందు బలా దూరమా. అవును ఇచ్చేసి పట్టమా. తిరిగిపోయింది. ఇంత కమ్మగుందో. ఆహా కమ్మడి పప్పు, కాచిన నెయ్యి, అప్పడం, దప్పలం. అప్పడం ఉంటే గుర్తు చేసి అప్పడం ఉంటుంది. ఈ పచ్చడిని ఇలాగే ఒరిజినల్ గా తినేసేయాలమా. ఆహా మధ్యాహ్నం లంచ్ ఇది మాకు. సండే రోజు పిల్లలకి హాలిడేస్ కదా, అందుకనే తోటకు ప్లాన్ చేసాం. ఈరోజు వర్షం కూడా పడలా. డైలీ మైసూరులో 2-3 సార్లు అన్నా వర్షాలు పడతా ఉంటాయి. అది పప్పే పప్పు. కమ్మటి భోజనం అమ్మ. బకెట్లో వేసేసి 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి దేవుడు దగ్గర పెట్టేస్తా. 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి రొట్టెడ్ అయింది. ఇంకా ఆయిల్ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. కమ్మగా ఉన్నవా. సంవత్సరానికి ఒకసారి పెట్టేది. ఒక మమ్మీ ముద్ద వద్దనకూడదమ్మా. మమ్మీ ముద్ద తిను. రోజు చేయను కదా. పట్టు. కమ్మగా ఉంది భోజనం. చిన్న ముద్ద నీకొకటి అక్క కూడి పెడతా. మిస్ అయ్యారు మీరు. సూపర్గా ఉంది టేస్ట్. బాయ్. బాయ్. ఇప్పుడు స్టోర్ చేసే టైం వచ్చింది.
ఏదమ్మా మూత పెడదామా? తడి తగలకుండా సంవత్సరమైనా పాడవదు. ఓకేనా? కాయలు చూడండి, ఈ తోటకాయలు ఇవన్నీ. బాబోయ్ ఎన్ని కాయలు ఉన్నాయో సిరి.